అధ్యక్ష, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో గంపలగూడెం, ఏకొండూరు ఈ 2 మండలాలని కలిపే వినగడప కట్టలేరు వంతెన ఒక 6 సంవత్సరాల క్రితం కూలిపోవడం జరిగింది. అధ్యక్ష, ఈ వినగడప కట్టలేరు వంతెన దాదాపు 1,20,000 మంది 1,30,000 మందికి కనెక్టివిటీ పాయింట్ అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా ఇది ఒక ప్రధానమైన రహదారి. మరి గత 6 సంవత్సరాలుగా ఈ కూలిపోయిన వినగడప కట్టలేరు బ్రిడ్జిని పునర్నిర్మించమని స్థానికంగా ప్రజల నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత చివరిలో మొన్న ఎన్నికలకు ముందు ఒక మోసపూరితమైన శంకుస్థాపన చేసి నిధులు కేటాయించకుండా ఎన్నికల ముందు ఆ సమస్యని పరిష్కరించకుండా వదిలేసిన కారణంగా గత 4-5 నెలల్లో కూడా ఈ సంవత్సరం వచ్చిన వర్షాల కారణంగా వరదల కారణంగా గత 4-5 నెలల్లో దాదాపు 4 సార్లు అక్కడున్న వంతెన అంటే కూలిపోయిన వంతెనకి పక్కన ఉపయోగిస్తున్న రహదారి కూడా వరదలు కోసుకుపోవడం జరిగింది. అధ్యక్ష, ఫలితంగా 2 మండలాలకు సంబంధించిన సాధారణ ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగస్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో దయచేసి మన ప్రభుత్వం ఈ కట్టలేరు వినగడప కట్టలేరు వంతెన నిర్మాణం కోసం అవసరమైన నమూనాల్ని ఫైనలైజ్ చేసి టెండర్లు పిలిచి రాబోయే 2-3 నెలల్లో నిర్మాణం ప్రారంభించినట్లయితే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ బ్రిడ్జిని పూర్తి చేసి 2 మండలాల ప్రజలకి అలాగే 2 రాష్ట్రాల ప్రజలకు కూడా ఎంతో మేలు చేసిన వారం అవుతామని తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రధానమైన 3-4 సమస్యల్లో ఈ వినగడప కట్టలేరు బ్రిడ్జి కూడా ఒకటి. ఎన్నికల సమయంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరువూరు పర్యటనకు వచ్చినప్పుడు బాబు రావాలి, బ్రిడ్జి కట్టాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. కాబట్టి ఈ వినగడప కట్టలేరు బ్రిడ్జికి సంబంధించిన పనుల్ని వీలైనంత త్వరగా ప్రారంభిస్తారని తిరువూరు నియోజకవర్గ ప్రజల తరఫున మీ ద్వారా ఆర్ఎన్బి శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష.